రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలు మనం చూసుకున్నట్లయితే గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. సీఎం బలహీన నిరూపణ అంటూ కూడా బ్యానర్ ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ప్రధానంగా కొండాకు వ్యతిరేకంగా 40 మందితో మాట్లాడించాలనే ఒక స్కెచ్ వేశారు అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఒత్తిడి చేసినా కూడా గొంతు విప్పింది మాత్రం 17 మంది ఎమ్మెల్యేలే అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వార్తను చూడొచ్చు. కేవలం 17 మంది ఎమ్మెల్యేలే ఆయనకు మద్దతుగా తెలిపినట్టు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు సందర్భం సంబంధించి మనం చూడొచ్చు. కొండా సుష్మిత వ్యాఖ్యలపైన 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని సీఎం వర్గం చేసినటువంటి విస్తృత ప్రయత్నాల తర్వాత శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడడానికి వచ్చారని చెప్పేసి క్లియర్ కట్గా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే కొండా ఎపిసోడ్ నేపథ్యంలో బెడిసి కొట్టిన ఆధిపత్య ప్రదర్శన అంటూ కూడా చూడొచ్చు. అలాగే 40 మంది ఎమ్మెల్యేలతో విరుచుకుపడాలని సీఎం వర్గం ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది, బెడిసి కొట్టిందని చెప్పేసి ఇక్కడ ఈ వార్తను బట్టి మనం చూసి అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలను కూడగట్టే బాధ్యత సీఎం సన్నిహితుడు వేమ్కు అప్పగించారు అంటూ కూడా ఇక్కడ ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన ఫోన్ చేసి బతిమాలిన ముందుకు రాని శాసనసభ్యులు అట. మొత్తానికి ఇప్పుడు గుర్తొచ్చామా అని ఉల్టా క్లాస్ కూడా చాలామంది తీసుకున్నారట ఆయనకి. ఇప్పుడు మేము గుర్తుకొచ్చామా ఆయనకు మద్దతు తెలపడానికి, ఆయనకు మాట్లాడడానికి, ఇన్ని రోజులు మేము గుర్తు రాలేదా అంటూ కూడా ఆయనతోటి వాదించినట్టు ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. తీరా మీడియా ముందుకు వచ్చింది మాత్రం 17 మంది ఎమ్మెల్యేలేనట. వారిలోనూ అత్యధికులు వలస నేతలు, అలాగే కొండా వ్యతిరేకులేనట. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి ఓ శాసనసభ్యుడు హాజరయ్యాడట. అలాగే సీఎం పైన వ్యాఖ్యల్ని మాట మాత్రంగానైనా ఖండించని మంత్రులు. కాంగ్రెస్ తాజా పరిణామాలతో రేవంత్ శిబిరంలో కలవరం జరిగింది. అలాగే రేవంత్ విదేశీ పర్యటన కుదింపు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. హుటాహుటిన కూడా రాష్ట్రానికి తిరిగి వస్తున్నట్టు కూడా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పేల్చినటువంటి రాజకీయ బాంబు ముఖ్యమంత్రి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. నేరుగా సీఎం పైనే అవినీతి ఆరోపణలు, రాజకీయ సవాళ్లు విసడంతో మొదలైనటువంటి ఈ చిచ్చు కాస్త కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో రేవంత్ బలబలాలు తేల్చే అగ్ని పరీక్షగా మారింది. అయితే ఈ బల నిరూపణలో ముఖ్యమంత్రి అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కొండా సుష్మిత చేసినటువంటి ఆరోపణలను ఎమ్మెల్యేలతో ఎదుర్కోవాలని రేవంత్ శిబిరం చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని కూడా తనలాడినా కూడా 17 మంది మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సీఎం సన్నిహితులు తీవ్ర ఒత్తిడి చేస్తే తప్ప ఈ స్థితిలో మాట్లాడలేని పరిస్థితి. ఆ ఎమ్మెల్యేలు కూడా ఏదైతే తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ఆ 17 మంది కూడా వచ్చి మాట్లాడినట్టు ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా అంటే బెదిరించారా లేకపోతే ఏం చేశారో ఆ 17 మంది మాట్లాడడానికి కూడా అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా మరొక వార్త చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మా ప్రభుత్వం పోతుంది, రేపు నేను కూడా ఓడిపోతా అంటూ కూడా ఇక నేను గ్యారంటీ ఇస్తే మీకేం ఫాయిదా అంటూ కూడా విద్యార్థులతో మంత్రి వివేక్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెను దుమారం రేపుతున్నాయి. ఇటు వివేక్ ఈ వ్యాఖ్యలు చేశారు, మరో మంత్రి కూడా ఆ వ్యాఖ్యలు చేశాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్లో చాలా వర్గ విభేదాలు మొదలయ్యాయి, చాలా కఠినంగా ఉంది మా పరిస్థితి అని కూడా అటు జూపల్లి కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూడొచ్చు. నా టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే, కాంగ్రెస్ పార్టీ కాదంటూ కూడా సుష్మిత స్పష్టం చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఆయన ఏం మాట్లాడతారో చూసినాకనే స్పందిస్తా అంటూ కూడా ఆమె మాట్లాడింది. నేను చేసినటువంటి వ్యాఖ్యలకు ముమ్మాటికి కట్టుబడి ఉన్న మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తనకు టార్గెట్ కాదంట. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అరాచకాలకు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు కావచ్చు, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మోసం కావచ్చు, అన్ని రకాలుగా ఓన్లీ టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. దీనిపైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడినాకనే ఇంకా స్పందిస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే అనుచిత సమావేశాలతోనే అనుమతి నిరాకరణ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో దానికి సంబంధించి అనుమతి నిరాకరించింది. ఏదైతే హోదాకు ఉద్దేశానికి తగినట్టు కార్యక్రమం లేదంటూ కూడా దానికి సంబంధించి కేంద్రం వెల్లడించినటువంటి అంశం. అందుకే రాజకీయ అనుమతిని నిరాకరించాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది. ఆ అనుచిత సమావేశాలు ఏంటో కూడా కేంద్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అనుచిత సమావేశాలతోనే ఆ పర్యటన రద్దు చేస్తున్నట్టు చెప్పింది, కాకపోతే
ఆ అనుచిత సమావేశాలు ఏంటనేది మాత్రం ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆ సమావేశాల గురించి ప్రస్తావించలేదు. కేంద్ర విదేశాంగ శాఖ ప్రధానంగా ఆ అనుమతి నిరాకరించినట్టు చెప్తుంది తప్ప ఏ ఏ అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అనుచిత సమావేశాల వల్లే అనుమతి నిరాకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దానికి సంబంధించి చూడొచ్చు. ఏదైతే అనుచిత సమావేశాలు ఏంటి అనేది అందరూ ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి అనుచిత సమావేశాలు ఉన్నాయనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు కూడా గోప్యంగానే ఉంచారు. వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఇక అమెరికా టూర్ పైన గోప్యం ఎందుకంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. రేవంత్ పర్యటన ఉద్దేశాన్ని ఎందుకు దాచినట్టు అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. ఎవరెవరిని కలుస్తున్నారనే దానిపైన కూడా స్పష్టత లేకపోవడం వల్లే అనుమతి నిరాకరించినట్టు కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఎవరెవరిని కలుస్తారనేది అంశం సంబంధించి క్లియర్గా లేదు. అలాగే ఆ పర్యటన ఉద్దేశం ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో కూడా గోప్యంగా ఉంచిన నేపథ్యంలోనే ఆ అనుమతికి నిరాకరించినట్టు కూడా కొంతమంది చర్చించుకున్నట్టు ఆ వార్త వంటి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వార్తను చూడొచ్చు. ప్రధానంగా ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే పీఎం ఏక్తా మాల్ పైన వివరణ ఇవ్వండి అంటూ కూడా పత్రాలు డిపిఆర్ తేడాలున్నాయంటూ కూడా కేంద్రం చెప్పింది. అనుమతులు వ్యయ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు ఇచ్చింది. యూనిటీ మాల్ అక్రమాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు కేటీఆర్ లేఖ రాశారు. అలాగే బీఆర్ఎస్ ఆందోళనతో స్పందించినటువంటి మోడీ సర్కార్ అంటూ కూడా చూడొచ్చు. టెండర్లు రద్దు చేయలే, అక్రమాలపై కేంద్రం విచారణ చేపట్టాలి, త్వరలోనే లోక్పాల్కు ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా స్థలం ఇచ్చి సీఎంగా గుంజేసుకున్నాడు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. హకీంపేట అక్రమంలో రేవంత్ రెడ్డికి మరొక అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. స్కూల్ గ్రౌండ్ను చూపించి భూ పరిహారానికి ప్లాన్. అలాగే నాడు ఎమ్మెల్యేగా భూమిని ఇప్పించినటువంటి రేవంత్ రెడ్డి నేడు అదే భూమిని గుంజుకున్నట్టు నకిలీ రికార్డులున్నాయి. అలాగే 6 ఎకరాలకు 1.2 కోట్లు కొట్టేసేలా అక్రమార్కుల ప్లాన్ చేశారంటూ కూడా చూడొచ్చు. పరిహారం పంచుకోవడానికి ఏదైతే షాడో అని ముందు నుంచి చెప్పుకుంటున్నాం, ఏదైతే ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వితౌట్ పొలిటికల్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా షాడోగా పనిచేస్తున్నారని ముందు నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా షాడో వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పేసి చూస్తున్నాం. అదే షాడో కూడా ఇప్పుడు మళ్ళొకసారి తెర మీదకి వచ్చినటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల అండదండలు కూడా ఉన్నాయి. అధికారులను ఎలా ఉపయోగించుకుంటారన్నది కూడా క్లియర్ కట్గా వార్తను బట్టి అర్థం చేయవచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే స్మార్ట్ దోపిడీకి స్కెచ్ చేస్తుంది పెద్ద ఎత్తున అంటూ కూడా ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధం చేసింది. నెల రోజులకు ముందే రీఛార్జు వినియోగం దాటితే కరెంట్ కట్ అంటూ కూడా మరొకసారి చూడొచ్చు. ఏదైతే కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యతిరేకించినటువంటి కరెంటు స్మార్ట్ మీటర్లను నెత్తికెక్కించుకుంటుంది కాంగ్రెస్ సర్కారు. వినియోగదారులకు స్మార్ట్ మీటర్లతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ప్రజల జేబుకు చిల్లు తప్పదని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి మనం చూసాం, ఈ వార్తలకు సంబంధించి చూసాం. రైట్, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్గా విశ్లేషిద్దాం.